పోలియో దేశం నుంచి ఎరాడికేట్ అయిపోయింది. మన రాష్ట్రంలో కూడా 2008 నుంచి ఎప్పటికీ పోలియో రాలేదు. అయినప్పటికీ ముంజాగ్రత్తగా మనము తీసుకొని అంటే ఇమ్యునైజేషన్ డ్రైవ్స్ 2 decades చేసిన తర్వాత ఈ ఫలితం వచ్చింది. ఇది అలాగే కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీగా మనము అవేర్నెస్ అలాగే వ్యాక్సినేషన్ కంటిన్యూ చేయాలి. కాబట్టి ఈ రోజు రేపు December 21న నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున ప్రతి ఒక్క పిల్లలకి మెయిన్లీ 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లలకి ఈ డ్రాప్స్ వేయాలి. దానికోసం ముమ్మరంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ జిల్లాలో దాదాపుగా 966 కేంద్రాల్లో ప్లేసెస్ లో ఇది పెట్టు ఒక 74 మొబైల్ టీం కూడా పెట్టాం. నార్మలీ ఈ షాపింగ్ ఏరియాస్ లేదా మార్కెట్ ఏరియాస్ అట్లాగే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ అన్ని చోట్ల ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ ఈవెన్ టెంపుల్ దగ్గర కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా 5 సంవత్సరాల లోపల పిల్లలు బయటికి వాళ్ళ అంగన్వాడీ కావచ్చు లేదా ఆ మార్కెట్ లో ఉండొచ్చు లేదా ఆ ఇంటి స్కూల్ కి వెళ్ళొచ్చు లేదా ఎక్కడైనా వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉండొచ్చు బస్సులో ఉండొచ్చు ఎక్కడున్నా కూడా వాళ్ళకి పోలియో చుక్క వేయాల్సిందే. సో ఈ ప్రకారంగా ఏర్పాట్లు చేశాము. లాస్ట్ టైం కూడా ఇది ముమ్మరంగా జరిగింది. 100% అచీవ్ అయ్యాము. ఈసారి కూడా 100% అచీవ్ అవ్వడానికి మీ అందరి సహకారము అలాగే ప్రజల అవగాహన ఎంతో అవసరము. దానికోసం ర్యాలీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అలాగే జిల్లాలో కూడా ఎన్టీఆర్ జిల్లాలో అన్ని చోట్ల ఈ ర్యాలీస్ ని కండక్ట్ చేసి ప్రజలకి అవగాహన తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతో మీడియా మిత్రుల సహకారము అలాగే సోషల్ మీడియా అలాగే ప్రత్యేక అధికారులు ప్రత్యేక పౌరులు అలాగే సంఘ సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం. మీరు మీ స్థాయిలో ఎక్కడ ఉన్నా కూడా దయచేసి అక్కడ ఎవరున్న పిల్లలు 5 సంవత్సరాలప్పుడు పిల్లలు కనిపిస్తే ఒకసారి వాళ్ళ చేయి చెక్ చేయండి. ఈ రోజు వాళ్ళకి పోలియో చుక్కలు వేసి ఉంటే వాళ్ళ చేతికి ఒక మార్క్ తీసుకుంటారు. అది మార్క్ లేదంటే వాళ్ళకి గైడ్ చేయండి. దగ్గర అంగన్వాడీ పిహెచ్సి లేదా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ లేదా మొబైల్ టీమ్ ఉంటుంది. ఇక్కడ వెళ్ళి పోలియో చుక్కలు వేయించుకోండి అని మీరు కూడా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మనం 100% చేసి పోలియో అయితే మనం నియంత్రణ చేసుకున్నాము. ఈ ఎరాడికేషన్ జరిగిందో సో దాన్ని కొనసాగిస్తూ వచ్చే జనరేషన్ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండి మన స్వర్ణాంధ్ర సాధనకి అలాగే వికసిత్ భారత సాధనకి ప్రతి ఒక్కరు దోహదపడడానికి ముందుకు రావాలని కోరుకుంటూ సో ఈ రోజు ర్యాలీకి కదిలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డే మెసేజ్ అయితే ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి చేరువేయాలని మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగారు పోలియో చుక్కలు వేద్దాం.
2 చుక్కలు నిండు జీవితం. ప్రతి బిడ్డకు పోలియో చుక్క ఆరోగ్య రక్ష. పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యం. పోలియో 5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేయిద్దాం. నాతో పాటు అందరూ చెప్పాలి. ఇమ్యునైజేషన్ డే భాగంగా డిసెంబర్ 21 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి ఒక్క 5 సంవత్సరాల నుంచి లోబడి ఉన్న పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ప్రతి గ్రామాల్లో ప్రతి నగరంలో ర్యాలీ కండక్ట్ చేసి ప్రజల అవగాహన తీసుకొచ్చి 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లలకి పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున సంఘ సంస్థలు ముఖ్యంగా రోటరీ, లయన్స్ క్లబ్, అలాగే విఎంసీ టీము, అలాగే హెల్త్ టీంతో, అలాగే మిగతా సంఘ సంస్థలతో, అలాగే మీడియా వాళ్ళతో ఈ ర్యాలీ ఏర్పడడం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి. ఏ ఒక్క పిల్లోడు కూడా 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లోడు కూడా మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేసుకోవాలి. ఎందుకంటే పోలియో ఎరాడికేషన్లో భాగంగా మనం ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. సో ఇది మనకు మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా పోలియో కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు, కానీ మనం ఈ వ్యాక్సినేషన్ కనుక కంటిన్యూ చేయకపోతే మళ్ళీ ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది పర్మనెంట్గా ఎరాడికేట్ చేయడానికి ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో భాగంగా ప్రత్యేక తల్లిదండ్రులకి నా విన్నపం ఒకటే, రాష్ట్రంలో దాదాపుగా మన జిల్లాలో 966 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రతి ఒక్క పిహెచ్సిలో, అలాగే బస్ స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఈవెన్ మార్కెటింగ్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడికి మీ పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా అక్కడ ఒక టీం ఉంటుంది. అక్కడ దయచేసి పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు అధికారులకి సహకరించండి. అక్కడ ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ వచ్చి ఈ చుక్కల్ని వేస్తారు. ఈవెన్ చిన్నపిల్లలకి నార్మల్గా ఈ వింటర్ కాబట్టి వాళ్ళకి చిన్నపాటి జలుబు దగ్గు ఉన్నా కూడా పర్లేదు వేయించుకోవచ్చు. మరీ విపరీతంగా జ్వరం ఉండి ఎక్కువగా ఇది దగ్గు ఇవన్నీ జలుబు ఉంటే తప్ప ఈ పోలియో చుక్కలు వేయించుకోవడం ప్రాబ్లం ఏం లేదు. విపరీతంగా జ్వరాలు అలాగే దగ్గు ఏమైనా ఉంటే 21 తారీఖు తర్వాత 23వ తారీఖున హౌస్ టు హౌస్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి వేయడానికి అప్పుడైనా మీరు పిల్లలకి వేయించి కంపల్సరీగా ఈ ఇమ్యునైజేషన్ డ్రైవ్లో ప్రతి ఒక్క పిల్లోడిని ఈ పోలియో చుక్కలతో మనం కవర్ చేసి ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డేని సక్సెస్ఫుల్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. మనం ఎందుకంటే మన ముందున్న లక్ష్యం వచ్చి స్వర్ణాంధ్ర సాధన, అలాగే మన వికసిత భారత్. అది సాధించాలంటే నెక్స్ట్ జనరేషన్స్ బాగుండాలి. ప్రతి ఒక్క పిల్లలు మంచి మంచి పౌరులుగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలి. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.